హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను చిన్న సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ చూపించబోతున్నాను. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా క్లాత్ని వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ ఎక్కువ తక్కువలు అనేది రాకుండా మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కింది వైపు అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది లైనింగ్ అండి. లైనింగ్ కోసం బ్లౌజ్ పీస్ ఇచ్చారు. అది ఒక 70-75 సెంటీమీటర్స్ ఉంది. షార్ట్ హ్యాండ్సే కాబట్టి సరిపోతుందండి. మనకి బ్లౌజు లైనింగ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏ హ్యాండ్స్కి ఎంత పడుతుంది అనేది కూడా తెలిసి ఉండాలండి కస్టమర్తో చెప్పడానికి. సో షార్ట్ హ్యాండ్స్కి అయితే ఇది సరిపోతుందండి, చిన్న సైజ్ బ్లౌజ్ ఇది. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా భుజం కుట్టు మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద బ్యాక్ డాట్ ఉంటుంది కదా, వెనకాల డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వరకు మనకి ఎంత పొడవు అయితే వచ్చిందో అంతా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 13.5 ఇంచులు వచ్చింది. సో ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం అంటే పైన కింద కుట్ల కోసం ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 14.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను నేను. ప్రతి వీడియోలో చెప్తాను నేను కంపల్సరీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలని. ఎందుకంటే కుట్ల కోసం మనకి మళ్ళీ బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా 13.5 వస్తుంది. మీకు ఎంత పొడవు ఉంటే అంత, 14 ఉంటే 15 పెట్టుకోవాలి, 15 ఉంటే 16, ఆ విధంగా. ఇప్పుడు నాకు 13.5 వచ్చింది కాబట్టి నేను 14.5 మెజర్ అయితే పెట్టేశాను. చూడండి, ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. స్కేల్తో ఒక లైన్ మనం మార్కింగ్ పెట్టుకున్న వరకు ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు, చెస్ట్ లూజ్ ఇవన్నీ మనం మెజర్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఈ విధంగా హుక్స్ల పట్టీ వైపు నుండి చివరి హుక్స్ దగ్గర నుండి ఇక్కడ కాజాల పట్టీ కింది కాజా వరకు ఎంత ఉన్నది మెజర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని టేపు మనకి ఎంత వస్తే అంత, ఎంత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 27 ఇంచులు ఉందండి. 27 ఇంచుల నడుము లూజ్ అంటే చూడండి, ఆ 27ని నేను టేపుని ఇలా 4 ఫోల్డ్స్ కింద చేస్తున్నాను. ఫోల్డింగ్ చూడండి, 27ను 4 భాగాలు చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫోల్డింగ్ మీద మెజర్ అనేది చేసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ 2 ఫోల్డింగ్స్, ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ కాబట్టి ఇప్పుడు నేను ఒక భాగాన్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, 27 ఇంచులలో మనకి 4వ భాగం పావుతక్కువ 7 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం, తర్వాత 2 ఇంచుల మార్జిన్ కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు చెస్ట్ లూజు మనకి ఇక్కడ చంక రౌండ్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి మొదటి హుక్స్ వరకు ఎంత వచ్చిందో అంత, నాకు 8 ఇంచెస్ వచ్చింది. అంటే 8 ఇంచెస్ని ఇప్పుడు మనం ఇలా తీసుకున్నట్లయితే 8 into 4 4 భాగాలు కదా మనం పెట్టేది, 4వ భాగం కాబట్టి టేప్ని ఈ విధంగా 4 భాగాలు వేసినట్లయితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. అంటే 32 ఇంచుల నడుము. మీరు 32 4 అట్లా తీసుకొని 4 భాగాలు చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మొదటి హుక్స్ దగ్గర నుండి ఈ విధంగా తీసేసుకుంటే నాకు 8 ఇంచులు వచ్చింది. 2 ఇంచులు మార్జిన్ కోసం. చూడండి, ఈ విధంగా ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైను, ఈ మార్జిన్ లైన్ కలుపుతూ ఒక లైన్. ఇది 2 ఇంచులు మార్జిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. అది మీ ఇష్టం, 1.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇది చూడండి, నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 32. అంటే ఇది 30 కంటే చిన్నగా ఉంది నడుము లూజ్, అంటే చిన్న సైజ్ బ్లౌజ్. సో ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కోసం మనం షోల్డర్ అనేది 5 ఇంచులు తీసుకోవాలి, సరిపోతుంది. 5 ఇంచులు చిన్న సైజ్, 30 కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ 5 ఇంచులు తీసుకొని ఇదే 5 ఇంచులను కొంచెం కింది వైపుకు ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది చంకదింపు కోసం, ఆమ్ రౌండ్ మనం డ్రా చేసుకోవడానికి. చూడండి, 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, మళ్ళీ కింది వైపున కూడా సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ పైన ఎంత ఉందో ఈ కింది వైపున కూడా అంతే ఉండే విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఈ లైన్ పైన.
ఎందుకంటే ఇది ఆమ్ డౌన్ కోసం మనం 5.5 ఇంచులు తీసుకుంటున్నాం చిన్న సైజ్ బ్లౌజ్ కోసం. ప్లస్ ఇక్కడ పైన ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను. ప్లస్ ఇక్కడ నెక్ విడ్త్ కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశానండి. ఆమ్ డౌన్ కోసం 5.5 ఇంచులు చూడండి, 5.5 ఇంచులు. క్లియర్గా వింటే ఈజీగా అర్థమవుతుందండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చింది, ఆమ్ డౌన్ తీసుకున్నాము, చెస్ట్ లూజు, నడుము లూజు, షోల్డరు మార్కింగ్ అనేది అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి కార్నర్ దగ్గర నుండి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే ఆమ్ రౌండ్ గీసుకోవడానికి ఇక్కడ నుండి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, 30 కంటే నడుము లూజు చిన్నగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్. మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఛానల్లో చెక్ చేయండి డౌట్ ఉంటే. ఇప్పుడు ఒక కర్వ్ స్కేల్తో తీసుకొని ఈ విధంగా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. మనం హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు, కాకపోతే కర్వ్ స్కేల్తో అయితే నీట్గా క్రాస్ లేటు పోకుండా కూడా నీట్గా వస్తుందని చెప్పి కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ అంటే ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు చూడండి, బ్యాక్ సైడ్ ఎప్పుడైనా ఆమ్ రౌండ్ కొలిచేటప్పుడు ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి మనకి మెజర్ చేసినట్లయితే ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. సేమ్ అదే 7 ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఎగ్జాక్ట్గా 7 ఇంచులు వచ్చింది. పైన మనం ఖర్చుల కోసం 1/2 ఇంచు లైన్ వదిలిపెట్టి అక్కడ నుండి మెజర్ చేయాలి ఎప్పుడైనా ఆమ్ రౌండ్. సో ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం కింద 1/2 ఇంచ్ మనం మార్జిన్ని ఈ విధంగా డ్రా చేసుకొని ఆ లైన్ వదిలేసి అక్కడి నుంచి మనం ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ అనేది మనకు నెక్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఈ విధంగా అయినా పెట్టేసుకోవచ్చు కొలత బ్లౌజ్తో, లేకపోతే పైనుండి మనకి మెజర్ చేసి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కొలత బ్లౌజ్తోనే పెట్టేశాను. పైన మనకి 2 ఇంచులు నెక్ విడతాను తీసుకున్నాం కదా, సేమ్ కింద కూడా అంతే ఉండే విధంగా తీసుకొని ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా ఇందులోనే మనం నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. రౌండ్ అంటే రౌండ్ కాదు, ఏ నెక్ అయినా కూడా కొంచెం ఒక 1/2 ఇంచు బయటికి ఈ విధంగా నెక్ లైన్ అనేది కింది వైపు మాత్రమే ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది రౌండ్ షేప్ నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఒక 1/2 ఇంచేనండి, ఎక్కువైతే మరి సన్నగా ఉన్న వాళ్ళకి భుజాలు జారడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ మెజర్ అయితే పెట్టేసాము, కంప్లీట్ అయింది. ఇప్పుడు కటింగ్ అనేది చేసేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ అండి. ఫస్టే బ్లౌజ్ పీస్ పైన కాకుండా మీరు నార్మల్గా ఈ మెజర్స్తోని ఒక పేపర్ తీసుకొని పేపర్ కటింగ్ చేసినట్లయితే పేపర్ వేస్ట్ అయినా పర్లేదు, అలా ఆ విధంగా నేర్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం నేను ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఫోల్డింగ్ నుండి మనం ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఫోల్డ్ చేస్తే ఒక మడతలాగా పడుతుంది కదా, అక్కడ నుండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మొత్తం 1/2 ఇంచు తీసుకోవాలి. పైనకి ఒక 3.5 ఇంచుల వరకు తీసుకోవాలి. ఈ విధంగా కింది వైపు కూడా మార్కింగ్ పెట్టేసుకున్నట్లయితే 2 వైపులా బ్యాక్ డాట్స్ అనేది మార్కింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చివరన మనం ఈ విధంగా 4 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి ఎప్పుడైనా. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్స్ అండి, అందుకే నేను 70 సెంటీమీటర్స్ కొంచెం ఒక 2 పాయింట్స్ ఎక్కువ అంతే సరిపోతుంది. చూడండి, ఇది షార్ట్ హ్యాండ్స్ కానీ ఈ కస్టమర్ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు, మరీ షార్ట్గా ఉన్నాయని. సో ఈ హ్యాండ్స్ వచ్చేసి చూడండి 4.5 ఇంచులు ఉంది. సో ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ కోసం నేను
చూడండి ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఇది ఎక్కువ పెట్టడానికి కోసం. సో మనం మామూలుగా యాజ్ యూజువల్గా మిగతా మార్కింగ్ అయినది హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతకి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 4.5 అలా వచ్చింది కదా, ఈ విధంగా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మన హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంతకు ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక 3.5 ఇంచుల దగ్గర నేను హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి 3 లేదా 3.5 షార్ట్ స్లీవ్స్ కాబట్టి ఇది 3 ఇంచులు తీసుకున్నా పర్లేదు, కాకపోతే వీళ్ళకి కింది వైపు కొంచెం తగ్గించే పెట్టమన్నారు కాబట్టి నేను 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు ప్లస్ 2 ఇంచుల కోసం మార్జిన్ ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది, ఇంతకుముందు మెజర్ చేసినప్పుడు 7 ఇంచులు. సో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు 7 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్జిన్ మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు మార్జిన్ తీసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచులు తీసుకుంటే ఇక్కడ కూడా 2 ఇంచులే తీసుకోవాలి. చూడండి ఇది ప్లస్ ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా ఆ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ మధ్యలో మిడిల్ పాయింట్ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్కి టచ్ అయ్యే విధంగా ఇట్లా ఎస్ ఆకారంలో సాగదీసిన ఎస్ ఆకారంలో ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే మీరు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో చూపించాం కదా, స్టార్టింగ్ దగ్గర నుండి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి కర్వ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని కూడా కట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఫోల్డింగ్ దగ్గర నుండి మన ఫిట్టింగ్ మార్కింగ్ వరకు ఉన్న లెంత్లో మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకొని ఎస్ ఆకారం లాగా డ్రా చేసి కట్ చేశాను. ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఈ విధంగా ఇప్పుడు మన వైపుకి ఓపెన్స్ అనేవి ఉండే విధంగా తిప్పి వేసుకోవాలి క్లాత్ను. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. నెక్ పార్ట్ అనేది ఓపెన్స్ వైపు ఉండే విధంగా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. చూడండి ఇక్కడ కింది వైపు క్లాత్ సరిపోవట్లేదు, కాకపోతే మనం బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు అనేది తగ్గించి పెడతాం కాబట్టి పర్వాలేదు. పెద్ద సైజ్ వాళ్ళకైతే ఈ బ్లౌజ్ పీస్ సరిపోదండి 70 సెంటీమీటర్స్ అనేది. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి. మార్కింగ్స్ అనేవి మొత్తం లైన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇలా చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఇప్పుడు షేప్ బెల్ట్లు అనేవి నేను కటింగ్ చూపించలేదండి, మీరు ఇంతకుముందు వీడియోలో చూడండి, స్కిప్ అయిపోయింది. షేప్ బెల్ట్లు కట్ చేసే పార్ట్ అనేది స్కిప్ అయిపోయింది. సో నేను చూపించలేకపోతున్నాను షేప్ బెల్ట్ అనేది. షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది ఇంతకుముందు వీడియోస్లో పోస్ట్ చేసాము, చెక్ చేయండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగా డ్రా చేసుకొని మనం రన్నర్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే కింద అచ్చులాగా పడిపోయింది కదా, ఈ విధంగా ఆ అచ్చు వెంబడి ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ చంకలోతు అనేది ఫ్రంట్ పార్ట్ చంకలోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఒక 3.5 ఇంచు లోపలికి చూడండి ఈ విధంగా. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఇక్కడ 6 ఇంచులకి పైన ఉందండి. సో 6.5కి పైన ఉంది, నేను 6.5 ఇంచులు పెడుతున్నాను. పర్వాలేదు 6.5 ఇంచులు పెట్టవచ్చు. ఈ విధంగా ఈ సైజు వాళ్ళకి 6.5 ఇంచులు పెట్టినా పర్వాలేదు. సో ఇక్కడ 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఖర్చుల కోసం. ప్లస్ ఇక్కడ నుండి 2 ఇంచుల మార్కింగ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్ నుండి ఎప్పుడైనా 2 ఇంచులు అనేది తీసేయాలి ఫ్రంట్ పార్ట్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ క్లాత్ తగ్గింది కదా, మెజర్ కోసం చూడండి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని తీసేసుకుంటున్నాను. ఇక్కడ వరకు మనకి తీసేయాలి క్లాత్ అనేది.
ఇక్కడ వరకు మనకు అవసరం. బ్యాక్ పార్ట్ నుండి ఎప్పుడైనా 2 ఇంచులు తీసేయాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా కొలుచుకోవాలండి. భుజం కుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం ఇక్కడ ఖర్చుల కోసం వదిలిపెట్టిన లైన్ దగ్గర నుండి ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గరికి చూడండి, ఈ విధంగా కొంచెం ఇలా లాగినట్టు పట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ఆ లైన్ కిందికి ఎంత వచ్చింది, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వచ్చింది. చిన్న సైజ్ బ్లౌజ్లకి ఈ విధంగా డైరెక్ట్గా 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. చూడండి, ఉక్సుల పట్టి వైపుకి 1 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత 2.5 ఇంచుల మార్కింగ్, తర్వాత ఇక్కడ నుంచి కూడా డాట్ వెడల్పు 2.5 ఇంచులు ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. ప్లస్ ఉక్సుల పట్టి కాజాల పట్టి మధ్యన గ్యాప్ రాకుండా ఉండడానికి కోసం కూడా ఇక్కడ ఇటు సైడ్ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇటు చివరన ఉక్సుల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండడానికి కోసం చూడండి, ఇటు చివరన 1 ఇంచ్ ఈ విధంగా ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకొని పైన ఆర్మ్ హోల్ దగ్గర నుండి కిందికి పైన అంతే ఉండాలి ఖర్చు అనేది, కింది వైపు మాత్రం ఈ విధంగా తీసుకొని ఈ 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.